అందరికీ నమస్కారం. లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం. ఇది మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్. సరే, ఈ నెలలో ఏం జరగబోతుందో చూసేద్దామా? కానీ దానికంటే ముందు ఒక చిన్న పని. మీ రాశి ఏంటో కింద కమెంట్స్లో చెప్పేయండి. చూద్దాం మనలో ఎంతమంది కుంభరాశివారున్నారో. ఈ ఫిబ్రవరి నెల కుంభరాశివారికి ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ లాంటిది. ఈ నెలలో ఏం జరగబోతోందో మనం 6 భాగాలుగా తెలుసుకుందాం. నెలలో గ్రహాల ప్రభావం ఎలా ఉంది, కెరీర్, డబ్బు, సంబంధాలు ఎలా ఉంటాయి, ముఖ్యమైన తేదీలేవి, చివరిగా మనకు అండగా ఉండే పరిహారాలేంటో అన్నీ చూసేద్దాం. సరే, ఇక మొదటి భాగంలోకి వచ్చేద్దాం. ఈ నెలలో గ్రహాలు మన కుంభరాశివారి కోసం ఒక స్పెషల్ ప్లాన్ వేశాయి. కొంచెం మిక్స్డ్గా ఉంది, అంటే కొన్ని సవాళ్లుంటాయి, కాని మంచి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. సో ఫైనల్గా ఇది మనకు మంచి చేసే నెలానే చెప్పాలి. మరి ఆ గ్రహాల ఆట ఎలా ఉండబోతుందో చూద్దాం. చూడండి, నెల మొదలవ్వగానే కొంచెం టెన్షన్గా, ఖర్చులు ఎక్కువగా ఉన్నట్టు అనిపించొచ్చు. అరే ఏంటిది ఇలా ఉంది అని కంగారు పడకండి. దీనికి ఒక కారణముంది. 4 ముఖ్యమైన గ్రహాలు 12వ ఇంట్లో ఉన్నాయి. దానివల్లే ఈ చిన్న చిన్న ఇబ్బందులు, అంటే అనుకోని ఖర్చులు, పనిలో ఒత్తిడి, ఇంట్లో చిన్న గొడవలు లాంటివి. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇదంతా టెంపరరీ మాత్రమే. ఇప్పుడు ఈ నెలలో అత్యంత ముఖ్యమైన విషయం చెప్తాను. అదేంటంటే, ఈ ఫిబ్రవరి 1 నెల కాదు, 2 నెలలు. అవును, మీరు విన్నది కరెక్టే. మొదటి 15 రోజులు ఒకలా ఉంటే ఆ తర్వాత 15 రోజులు పూర్తిగా వేరేలా ఉంటాయి. ఆ 15వ తేదీ తర్వాత పరిస్థితులు అమాంతం మారిపోతాయి. అదెలాగూ చూద్దాం. సరే, తేడా ఏంటంటే, నెల మొదటి భాగంలో మీరు ఏది పట్టుకుంటే అది పూర్తవుతుంది. మీరు చాలా పట్టుదలగా ఉంటారు. చాలా కాలంగా ఆగిపోయిన పనులు, ఇంటికి సంబంధించిన విషయాలు అన్నీ ముందుకు కదులుతాయి. కాని 15వ తేదీ దాటిందంటే చాలు, సీన్ మొత్తం మారిపోతుంది. డబ్బులొస్తాయి, అద్భుతంగా వస్తాయి. కాని ఖర్చులు కూడా అదే స్పీడ్తో ఉంటాయి. అందుకే వచ్చిన డబ్బుని ఎలా వాడుకోవాలనే ప్లానింగ్ ఈ నెలలో చాలా చాలా ముఖ్యం. నైట్, ఈ గ్రహాల మార్పుల వల్ల మన జీవితంలో 3 మెయిన్ ఏరియాస్, అంటే కెరియర్, ఫినాన్స్ ఇంకా రిలేషన్షిప్స్, వీటి మీద ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఇక కెరీర్ విషయానికి వస్తే, ఈ నెల ఫుల్ బిజీగా ఉంటారు. వర్క్ లోడ్, టెన్షన్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. బిజినెస్ చేసేవాళ్లు పార్ట్నర్స్తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఓపికగా ఉండాలి. అయితే ఇంత కష్టపడినందుకు ఫలితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బులు బాగా వస్తాయి. ముఖ్యంగా ఫారిన్ సోర్సెస్ నుండి ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా మీలో కొత్త జోష్ నింపే ఒక సర్ప్రైజింగ్ గుడ్ న్యూస్ ఈ నెలలో జరగబోతోంది. ఇక ఫ్యామిలీ లైఫ్ దగ్గరికి వద్దాం. ఈ విషయంలో ఈ నెల చాలా రిలీఫ్ ఇస్తుంది. భార్యాభర్తల మధ్య ఏమైనా చిన్న చిన్న గొడవలుంటే అవన్నీ సర్దుకుపోతాయి. బంధం ఇంకా బలపడుతుంది. పిల్లల చదువు, కెరీర్ గురించి ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా? వాటికి మంచి సొల్యూషన్స్ దొరుకుతాయి. దాంతో మీకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అందరూ మీ క్యాలెండర్లో లేదా ఫోన్లో రెడీగా పెట్టుకోండి. ఈ నెలలో ఏ రోజులు మనకు కలిసొస్తాయి, ఏ రోజుల్లో కొంచెం సైలెంట్గా ఉండాలి అనేది చాలా ముఖ్యం. మంచి రోజుల్లో ప్లాన్ చేసుకుంటే సక్సెస్ రేట్ పెరుగుతుంది కదా. ఆ డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ డేట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇక్కడ అనుకూలమైన తేదీలుగా చెప్పిన 1, 8, 9, 10 లాంటి రోజుల్లో ఏదైనా కొత్త పని మొదలుపెట్టడం, ముఖ్యమైన మీటింగ్స్ పెట్టుకోవడం లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, ఇలాంటివి చేస్తే మంచి ఫలితాలుంటాయి. అలాగే ప్రతికూల తేదీలుగా చెప్పిన రోజుల్లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండటం ఉత్తమం. అద్భుతం! ఇప్పటివరకు మనకు నెల ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ పాజిటివ్ ఎనర్జీని ఇంకా పెంచుకోవడానికి ఏం చేయాలో చూద్దాం. ఈ పవర్ఫుల్ రెమెడీస్ చెప్పే ముందు మరచిపోకుండా మీ రాశి ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. చూద్దాం ఎంతమంది ఫాలో అవుతున్నారో. జ్యోతిష్యం మనకు దారి చూపిస్తుంది అంతే, కాని నడవాల్సింది మనమే. మన ప్రయత్నం, మన భక్తి చాలా ముఖ్యం. ఈ నెలలో వచ్చే చిన్న చిన్న అడ్డంకులను కూడా దాటుకొని మంచి ఫలితాలు పొందడానికి ఇక్కడ కొన్ని సింపుల్ కాని చాలా పవర్ఫుల్ రెమెడీస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. కుంభరాశివారికి ఏలినాటి శని ప్రభావం ఉంది కదా, దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. వాటిని తగ్గించుకోవడానికి ఇది ఒక బెస్ట్ రెమెడీ. ప్రతి శనివారం
వీలు చూసుకుని దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. స్వామికి భక్తితో ఒక తులసిమాల సమర్పించండి. అంతేకాదు రోజూ ఇంట్లో ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః అని 21 సార్లు అనుకోండి. లేదా వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం వినండి. దీనివల్ల మనసుకు ప్రశాంతత, పనుల్లో విజయం లభిస్తాయి. చాలా మందికి ఇలా జరుగుతుంటుంది. ఒక పని చివరిదాకా వస్తుంది, ఇంకైపోయింది అనుకునే టైంలో ఆగిపోతుంది. మీక్కూడా అలా జరుగుతుంటే దానికోసం ఒక సింపుల్ పరిహారముంది. ఈ నెలలో ఏదైనా ఒక మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్కి వెళ్లి 6 ప్రదక్షిణలు చెయ్యండి. అంతే. ఈ చిన్న పని మీ పనుల్లో వచ్చే అడ్డంకులను తొలగిస్తుంది. ఇందాక మనం నెల మొదట్లో కొంచెం స్ట్రెస్, టెన్షన్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, దాన్ని తగ్గించుకోవడానికి కూడా ఒక మార్గముంది. ప్రతి శనివారం దశరథ మహారాజ్ గారు రాసిన నీల్ శని స్తోత్రం చదవండి. ఇది చదవడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా అవుతుంది. టెన్షన్స్ తగ్గి ఆలోచనల్లో క్లారిటీ వస్తుంది. సరే, పరిహారాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయానికొద్దాం. ఈ ఫిబ్రవరిలో మనకు అత్యంత పవిత్రమైన మాఘమాసమొస్తోంది. ఇది చాలా చాలా పవర్ఫుల్ నెల. ఈ నెలలో వచ్చే స్పిరిచువల్ ఎనర్జీని మనం అస్సలు మిస్ చేసుకోకూడదు. ఈ నెల మొత్తం పండుగలే. వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజిస్తాం. ఆ తర్వాత సూర్యభగవానుడికి ఇష్టమైన రథసప్తమి, భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి, ఆ తర్వాత మనందరం ఎంతగానో ఎదురుచూసే మహాశివరాత్రి. ఇలా ప్రతీదీ ఒక ముఖ్యమైన రోజే. అసలు మాఘమాసం ఎందుకంత స్పెషల్ అంటే, ఈ నెలలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నీటిలో ఉంటాడని మన నమ్మకం. అందుకే ఈ నెలలో సూర్యోదయం కంటే ముందే స్నానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది. స్నానం చేసేటప్పుడు ప్రయాగ అని మనసులో తలుచుకుంటే చాలు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. ఇక దానాల విషయానికి వస్తే, మాఘమాసంలో చేసే దానానికి ఫలితం 100 రెట్లు ఉంటుంది. నువ్వులు దానం చేస్తే పుణ్యం వస్తుంది. బట్టలు దానం చేస్తే ఇంట్లో సంపదకు, ఆహారానికి లోటు ఉండదు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలంటే మంచం దానం చెయ్యాలి. అలాగే శనిదోష ప్రభావం తగ్గాలంటే గొడుగు లేదా పాదరక్షలు దానం చేయడం చాలా మంచిది. సో చూశారు కదా, ఓవరాల్గా చూస్తే ఈ ఫిబ్రవరి నెల కుంభరాశి వారికి అద్భుతమైన అవకాశాలు ఇస్తోంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త. ఇందాక మనం చెప్పుకున్న సింపుల్ రెమెడీస్ పాటిస్తే చాలు. ఈ నెల మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేంత మంచి ఫలితాలనిస్తుంది. ఈ సమాచారం ఈ నెలని ప్లాన్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ ఫలాలు మీకు ఎలా అనిపించాయో తప్పకుండా చెప్పండి. వెళ్లే ముందు చివరిసారిగా మీ రాశిని కామెంట్ చేయండి. మన లక్కీ స్పిరిచువల్స్ కమ్యూనిటీలో మీరు కూడా ఒక భాగం అవ్వండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలంటే దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.